ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి, పొన్నం, పీసీసీ అధ్యక్షుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా గౌడ సంఘం భారత భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించి సమాజం స్థాపించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మాదాపూర్లోని వరద ముప్పు ప్రాంతాలను హైడ్రా కమిషన్ ఏవి రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. నాలాలో వరద సాఫీగా సాగుతుందా లేదా, ఎక్కడైనా ఆటంకాలున్నాయా అనే అంశాలను పరిశీలించారు. వర్షం పడితే నీట మురుగుతున్న నెక్టార్ గార్డెన్స్ పరిసర వర్షపు నీరు నిలవకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతపురం జిల్లా కంబదుర ఐపీడీఎస్ ప్రాజెక్టు నూతన సిడిపిఓ పద్మజ బాధ్యతలను స్వీకరించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి నుంచి కంబదుర బదిలీపై వచ్చారు. గతంలో ఇన్ఛార్జు సిడిపిఓగా పనిచేసిన రాధమ్మ నుంచి నూతన సిడిపిఓగా పద్మజ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెకు కార్యాలయ సిబ్బంది స్వాగతం, శుభాకాంక్షలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా లాక్షేటిపేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాలలను అండ్ ప్రభుత్వ ఆసుపత్రులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సందర్శించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు తాను అండగా ఉంటానని, ప్రతి ఒక్కరికి న్యాయం చేకూర్చే విధంగా చూసుకుంటానని భరోసానిచ్చారు. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వేపై 3 యువకులు రాళ్లు దాడి చేశారని నెల్లూరు రైల్వే డీఎస్పీ మురళీధర్ తెలిపారు. వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. రైల్వే ఆస్తులను ఎవరైనా భంగం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల రాపోలు గ్రామంలో దారుణ హత్య జరిగింది. అర్ధరాత్రి తల్లి కొడుకులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఈ ఘటనలో గండు నర్సమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు రాజేందర్ పరిస్థితి విషమంగా ఉండడంతో పరిగి ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా సోమేశ్వరవాడకు చెందిన రాణికి క్యాన్సర్ వచ్చింది. ట్రీట్మెంట్ కోసం 4 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు. తన నియోజకవర్గానికి చెందిన ఆర్థిక స్తోమత లేని క్యాన్సర్ పేషెంట్లకు ఆర్థిక సహకారం అందించాలని నిర్ణయించుకుంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో పోలీసులు జాయింట్ ఆపరేషన్ షురూ చేశారు. ఆపరేషన్లో భాగంగా సరూర్ నగర్ ఇండోర్ స్టేడియం వద్ద 17 గ్రాముల MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.